ఇదిగో తీస్తున్నాను చూడండి. ఎంత చదువుతున్నావు అన్న? ఇది అమ్ముడు పోయిందా అమ్ముడు బాగాలేదా? అమ్మారు. ఎంతకు అమ్మారు? 40,000కి అమ్మారు. దూడ ఉందా? ఆ దూడ తరిపిదా? ఇది కూడా తరిపితే. ఇది కూడా తరిపితేగా. ఇది ఎంతకు అమ్మారు? 55,000కి అమ్మారు. సూడేమన్నా ఉందా? సూడేమో లేదు, తరిపి. కాకపోతే ఇదేమో 40,000, అదేమో 55,000కి అమ్మారు. ఓకే అమ్మ. ఇంకా అమ్మిని అల్ల ఇటు కట్టేసుకుంటారా? అమ్మిని అల్ల ఇంక ఇటువైపు కట్టారు ఈ షెడ్లో. అదేలే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి 40,000కి అమ్మారు. దీని తోడు వచ్చేసేసి ఇది, అది వచ్చేసి 55,000. దాని తోడు వచ్చేసేసి ఇది కనిపిస్తున్నాయి కదా, తరిపి గొడ్డు. ఇది వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నారు అనమాట. ఇది వచ్చేసి చూడండి, ఈతల బర్రె ఇది. దాని దూడ కొనుక్కొని ఉంది. అది రేట్ అనేది తెలీదు, కనుక్కొని చదువుదాం. అన్న ఇది ఎంతకు అమ్ముడిపోయిందన్న? ఏమన్నా తెలుసా? తెలీదంట. మరి కొన్నోళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ ఎట్టున్నారో తెలీదు. కొంట మటుకు హైదరాబాద్ వాళ్ళు కొన్నారు. ఇవి అమ్మేశారన్న? ఇవి అమ్మారు మీయా? ఎంతకు అమ్మారు? 1,45,000, 50. ఒకటేమో 1,45,000, ఒకటేమో 1,50,000కి అమ్మారు. అదే అన్న. ఓకే మంచిగా కొంచెం రైజింగ్లోనే ఉందంటున్నారు. కొన్ని ఏమో మంచి రేట్లు అమ్ముతున్నాయి, కొన్ని తక్కువ అమ్ముతున్నాయి. అది ఫ్రెండ్స్. ఇది వచ్చేసేసి ఒకటి, అది అటువైపు ఉన్నదేమో 1,45,000, ఇదేమో 1,50,000కి అమ్మారంట. దీని తోడు ఇది. అది రెండు కలిపి. రేట్ అనేది ఒకళ్ళు ఎక్కువ చెబుతారు, ఒకళ్ళు తక్కువ చెబుతారు. చూసి మాట్లాడుకోవటం అంతే అమ్మ. చూసి మాట్లాడుకోవటమే రేటు. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు, బేరం ఆడుకుంటే కొంచెం తగ్గుతారు రేట్లు. అని మాట్లాడాడు. అన్న వచ్చేసేసి మన కొంట అమ్ముతా ఉంటాడు అనమాట, బెరగడ్డు. చెప్పాడు ఆల్రెడీ, అయిపోయింది. నువ్వే ఇంటర్వ్యూ ఇవ్వాలా? సరేలే అన్న. ఎన్ని తెచ్చా? డబ్బులు వచ్చానండి. చెప్పు. ఏముందన్న మామూలే. ఇంకా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. గొర్రెల బేరం అవి కూడా కొంట అమ్ముతా ఉన్నాను. మళ్ళీ ఆ మార్కెట్, నల్లపాడు మార్కెట్ కూడా చేస్తున్నా. అది యూట్యూబ్లో వీడియోస్. బాయ్ రేతులు 9:30 అప్పుడు ఇచ్చాడు 4 శాలరీలు. మంచోడు. ఇదిగోండప్ప మరగొడ్డు క్వాలిటీ చూడండి. అన్నీ కొన్నాయి అన్నమాట, అమ్ముడు పోయినాయి. కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కట్టేసుకుంటారు. చివరి దశలో ఉన్నా కానీ ఏడాది పెట్టుకుంటారు. అది బండి మూసుకుంటే బాగుండదు. ఎంతోడు అయిపోయి అంతే. నువ్వు తిరిగి కొన్నాగా అదే ఎంతవాడికి ఏం జరగలేదు. తెలుసా వస్తాను కదా మాకు
నాకేదని అన్ని తెలిసినోడు లెక్కల్లో ఉన్నాడు ఏంటో తెలియనోడైతే బాగాలేదు ₹1,20,000 చదువుతున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసేసి మన వాళ్ళు అడగటం 80,000కి అడిగారు ఫైనల్. ఆయన చదువుతాం 1,20,000 చెప్పాడు. ఇంకా బేరం అనేది ఇంకా ఆకండి వెళ్ళిపోయారు. ఇంకా అడగకుండా 1,00,000 లోపు అయితే తగ్గనని చెప్పాడు. చివరిలో ఏమన్నా తగ్గితే తగ్గొచ్చాము. ప్రస్తుతం అయితే ఇంకా పక్కన కట్టేసుకున్నాడు. బేరం జరుగుతూ ఉంటాయి వచ్చిన వాళ్ళని బట్టి. ఆయన అయితే ఇంకా ఇప్పుడు వీడియోలో మీరే అన్నారు కదా, ఆయన ఏమన్నాడు, ఈ వారం కాదు వచ్చే వారం అమ్ముతాను, ఈయన ఏమైతే తర్వాత అయినా అమ్ముతాను, మంచి రేటే పడిద్దా అని ఆయన చెప్పాడు అనమాట. ఇది పెద్ద జాతి ఏం కాదు, పెద్ద కొమ్మే, కొంచెం కనిపిస్తుంది కదా, కూర కొమ్ము. అది ఫ్రెండ్స్. మరి ఇంకా చూస్తాను, చూసి మీకు తీసి చూపిస్తాను వీడియోస్, ఓకేనా. ఇప్పుడు నాగరాజు ఒకసారి అడిగిరా వాడికి మనం పడదని మనకు నాగరాజుల పేరాలు ఎన్ని వద్దు ఎంత కంటే రెడ్డి ఏది అవును ఫ్రెండ్స్, బేరం అనేది జరుగుతుంది. చూద్దాం రేట్లు అనేది మనకు చెప్పరు. బేరం అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. పెద్ద హెవీ సైజులే ఇవి రెండు వచ్చేసేది. తిప్పి చూపిస్తున్నారు. మన వీడియో వచ్చేసేసి రా వీడియో, రా మెటీరియల్. అంటే మనం నార్మల్ రైతులు ఎలాగొస్తే ఎలాగ బేరాలు జరుగుతాయింది అలాగా ఆ టైప్లో తీసి పెడుతున్నాను. మనకి దీనికి మ్యూజిక్ యాడ్ చేయటం అలాగేం ఉండదు అనమాట. ఓన్లీ ఆ కొంచెం అడిగి తీసి రేటు వేయటం అలాగా చెప్పటం ఏది పడితే అదేమి ఉండదు. ఇక్కడ కనుక్కొని వాళ్ళు అడిగిన దాన్ని బట్టి తీసి పెడతా ఉంటాం అన్నమాట. అది ఫ్రెండ్స్. మరి మధ్య మధ్యలో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని వినిపించిన అవి కూడా వినండి. అది ఫ్రెండ్స్. మరి ఎందుకు నువ్వు చెప్పు ఏరికి మా ఇద్దరి మధ్య దాన్ని 18,20కి ఇచ్చి నేను వ్యాపారం ఏం చేయాలి? 2 నెలలు వచ్చా 15,000 మరి 2 నెలలు నీకు నేను అబద్ధం చెప్తాను. పోయి కొండది 2 నెలలు దాటిందన్న మీ బదులు దగ్గర పండించే చూసా నన్ను 18,20 బేరం జరుగుతుంది. కాయలు పోలేనా ఈ టిప్పు కాయలు తెప్ప కొడేనా ఎంత రేట్ అనేది అర్థం కావట్లేదు, చూద్దాం. ఇప్పుడు వెళ్ళింది కదా గోదా అనేది నువ్వు అసంభవం. 1,20,000కి ఇవ్వనంటున్నాడు. 1,20,000 చెప్పారు. ఇంకా పెచ్చు చెబుతున్నాడు. 1,20,000కి వీళ్ళు ఇంకా ఓకే కానీ అని అంటే 1,20,000కి ఇవ్వనని చెబుతున్నాడు. డిఫరెన్స్ మరి.
ఇప్పటిదాకా మీరు ఒకటి చూసారు కదా, అది 1,20,000కి ఇంక వాళ్ళు కట్టేసుకున్నారు. ఇంకా ఆ రేటుకి అయిపోయి దాన్ని ఇవ్వనన్నా కానీ ఇంక అయిపోయినట్టే. 1,20,000కి అయిపోయినట్టు ఆ గేద. 1,20,000. ఏం వస్తే నీకు నేను ఎలా పట్టుకుని అడుగు రాంబాబా. భయానా కూడా ఉంటుంది, మధ్యలో బేరం ఆడిన దానికి అలా కూడా ఉంటుంది. మొత్తం వానపడి కొంచెం బురదగా ఉంది. మంచి నూటిగా ఆముదం అది పెట్టారు. గేదెలన్నిటికీ పెట్టి తీసుకొచ్చారు. మంచి నిగనిగలాడుతా కనపడతా ఉన్నాయి. ఇవన్నీ అమ్ముడుపోయినాయి అమ్మ. అమ్ముడుపోయిన గేదెలు ఇవి. ఇది కొన్ని చూసారు కదా, అమ్ముడుపోయిన అల్లా అటు నుంచి ఆడ కొన్నయల్లా ఇటు కట్టేసుకుంటారు. అది కొన్ని మధ్యలో బేరాలు ఉన్నాయి. ఇంకా ఫైనల్ అయిపోతున్నాయి అనగా ఇవి కూడా తీసుకొస్తారు అన్నమాట ఇటు. ఇక్కడైతే ఒక గేదె బేరం అనేది జరుగుతుంది, చూపిస్తాను చూడండి. $65,000 ఇంక ఫైనల్ అంటున్నారు. ఇంకా 65,000కి అయిపోయినట్టే ఈ గేదె. గేదె వచ్చేసి 65,000 చూపిస్తున్నాను చూడండి. ముడిపోయిన అల్లా ఇటు కట్టేసుకుంటారు. కొన్ని బాగా మధ్యలో ఉన్నాయి, ఇంకా ఫైనల్ దశకి వెళ్తున్నాయి అన్నాయి. ఆడ నుంచి ఇంకా తెచ్చి ఇంక ఇక్కడ కట్టేసుకొని ఫైనల్ బేరం అనేది ఆడుకుంటారు. అది ఫ్రెండ్స్ చూడండి. మన ఏ విధమైన ఎడిటింగ్ అలాగేముండదు. పార్ట్స్గా వీడియో తీసి మళ్ళీ ఇంకా అవి అన్నీ యాడ్ చేసి పెడతాను అంతే. ఎడిటింగ్ చేయడం అలాగేముండదు మన దాంట్లో. వీడియో తీయటం ఏదన్నా వీడియో అది అంత మటుకు అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో వీడియో తీసి ఆ వీడియోస్ కలిపేస్తాను, చూస్తూనే ఉండండి. టాకింగ్ అన్నమాట. మాట్లాడుకునేవన్నీ ఇంకా వినిపిస్తాను, అన్నీ చూస్తూనే ఉండండి. ఈ వీడియో లాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆడే బేరాలు అవన్నీ వినిపిస్తున్నాను కాబట్టి అవ్వచ్చు. $65,000 గేదె ఇది. ఇంకా జరుగుతూనే ఉంది బేరం. మీకు ఎద్దులు కోడిదోళ్ళతో కూడా తీసి పెడతాను. తర్వాత కొంచెం టైం పట్టిద్ది, ఆగండి, తీసి పెడతాను. క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయి అనేది.
వచ్చేసేసి క్రోసూరు సంత చూడండి, చూపిస్తుంది. డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అన్న, డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ కొట్టండి వచ్చింది. డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ రేట్లు అడిగి పెట్టాలి కదా, ఏదో తీత్తన. ఈ బండుల్లో లారీల్లో ఎక్కించిన మటుకి యావరేజ్న ఒక్కోటి 90,000 నుంచి 1,10,000 ఆ మధ్యలో, అంటే యావరేజ్న 90,000-95,000 ఆ మధ్యలో పడింది. అంటే కొన్ని 90,000కి, కొన్ని లక్షకి, 1,10,000కి కొన్నాయి, కొన్ని 80,000కే కొన్ని ఉన్నాయి. యావరేజ్న 90,000 నుంచి 95,000 ఆ మధ్యలో పడ్డాయి అన్నమాట. కొన్ని ఏమో 75,000, 80,000కి కొన్నాయి కూడా ఉన్నాయి. యావరేజ్న అయితే 90,000 పడింది. కొన్ని హెవీ సైజులు కూడా ఉన్నాయి. అవి కొన్ని ముంగలు కట్టేశారు. అవి వచ్చేసేసి మటుకి కొన్ని 1,30,000-40,000 కూడా కొన్ని ఉన్నాయి. యావరేజ్ని మటుకి చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని 90,000-95,000 యావరేజ్ని పడింది ఒక్కొక్కటి. ఇటు వచ్చేసేసి ఏమో చిన్న గీతలు, కొంచెం మరీ చిన్న ఏం కాదు, మీడియం సైజు గ్రేడెడ్ ముర్రా అనమాట. ఇవేంటంటే ఇంకెక్కడ ఎత్తుగా ఉంది కాబట్టి అలాగే ఎక్కిస్తూ ఉంటారు, బండ్లోకి ఎక్కించి ఇంకా తీసుకెళ్తారు కొనుక్కున్న వాళ్ళు. అది ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే లోడింగ్ అవుతున్నాయి అనమాట. వేరే వాళ్ళు పెద్ద డైరీ ఫార్మింగ్ వాళ్ళు కొన్నారు, కొంతమంది హైదరాబాద్ వాళ్ళు, కొంతమంది డైరీ ఫార్మింగ్ వాళ్ళు కొన్నారు. తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ ఫామ్లోకి కొన్నారనమాట. కొంచెం సైజులు హెవీ సైజులే కొన్నారు. చూడండి ఎలా ఉన్నాయో. వరుసగా లారీల్లో ఎక్కించుకెళ్తారు ఆడి గేదెలు. ఇంకా ఏంటానికి రెడీగా ఉన్నాయి ఫ్రెష్గా, ఇన్ని కూడా కొనుక్కొని తీసుకెళ్తారు. అది ఫ్రెండ్స్ మరి. అటువైపు ఎద్దులు, అది కూడా వీడియో, లాంగ్ వీడియో ఒకటి పెట్టాను చూడండి. లాంగ్ వీడియో తర్వాత పెడతాను చూడండి, ఈ వీడియో తర్వాత. లేదంటే ముంగల పెట్టినా ఎనమాల పెట్టినా కానీ 2 వీడియోలు అనేది చూడండి. ఎక్కువ అదే ఫ్రెండ్స్ మరి చూసారు కదా. అదొండి ఎక్కిస్తున్నారు చూడండి. బండికి వచ్చేసేసి 10 గేదెలు పట్టినాయి. వాటి దోళ్ళు ఉన్నాయి, దోళ్ళ కూడా పట్టినాయి. 10 గేదెలు బండికి వచ్చి 10 పట్టినాయి. తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు డైరీ ఫార్మింగ్ అంట, అందులో వాళ్ళకి ఇంకా ఉన్నాయంట. ఇంకా తీసుకెళ్ళి మేపుకొని డైరీ ఫార్మింగ్ పాలను పిండుకొని అమ్ముకుంటారు. ఏమన్నా 78,000 ఇది కొన్నారా? 78,000. వారంలో ఏనొచ్చా? ఎన్ని రోజులు పట్టిద్ది అండి ఏంటానికి? ఎన్ని రోజులు పట్టిద్ది ఏంటానికి? సుమారు 10 రోజుల్లో అయినది. 78,000 కొన్నారంట. అదొకటి.
మొత్తం ఒక 70-80 ఆ రేంజ్లోనే పడ్డాయి అన్నీ. అది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే చూడండి, క్వాలిటీస్ అనేది చూడండి ఎలా ఉన్నాయి అనేది. ఈరోజు బుడ్డ గేదెలు వీడియో చేయలేకపోయా, మ్యాక్సిమం వీటి కాడ జరిగింది. ట్రై చేస్తాను. ఇది కూడా 10 పట్టినాయి, 10 గేదెలు పట్టినాయి. అదే ఫ్రెండ్స్, ఈ క్వాలిటీలో అయితే దొరుకుతాయి, మంచి మంచి సైజులు ఉంటాయి. బుడ్డ గేదెలు కావాల్సిన వాళ్ళకు ఉంటాయి, పెద్ద గేదెలు కావాల్సిన వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఎద్దులు కోడిదొళ్ళు కావాలన్నా ఆవులు కావాలన్నా కానీ దొరుకుతాయి. నచ్చిన వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్, వచ్చి తీసుకొని కొనుక్కోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ యూనిఫార్మ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి, చూస్తూనే ఉండండి డిస్కవర్ యూనిఫార్మ్స్ వీడియోస్.